ఎవ్రీవన్. నేటి దిన వాక్యము, యెహోవాకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి అని కీర్తనలు 96:8లో మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మనము ఏమి పొందినను చెందాల్సిన మహిమ ఎవరికి, ఇవ్వాల్సిన మహిమ ఎవరికి అంటే దేవుడికి మాత్రమే, మనుషులకు కాదు. నాకు ఈ పాస్టర్ గారు ప్రేయడం చేయడం వల్ల అయింది, లేదా నాకు ఈ డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేయడం వల్ల నాకు బాగా అయింది, లేదా నాకు ఆ సార్ ఉద్యోగం వేయడం వల్ల నా బ్రతుకు మారింది. సో ఇవన్నీ కాదు, వాళ్ళ వెనకాల చేయించింది ఎవరు అంటే దేవుడు మాత్రమే. సో దేవుని వల్లనే మనము ఈరోజు ఇలాగ భూమి మీద ఉన్నామంటే దేవుడు చూపించినటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి, దయను బట్టి మనం ఇలా ఉన్నామని గ్రహించాలి తప్ప మనుషులు మనల్ని ఏదో బాగు చేస్తే, ఉద్ధరిస్తే మనం ఇలా ఉన్నట్టు కాదు. కనుక ఇది ఒక కమాండ్గా ఉంటుంది. కనుక మనం ఏ పని చేసినా దేవుడు చేశాడు, దేవుని ద్వారా వీళ్ళు మనకు హెల్ప్ చేశారు అనుకోవాలి తప్ప వాళ్ళు చేశారు, వీళ్ళు మంచి పని చేస్తే మనకు మేలు చేస్తే వాళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చేస్తే వీళ్ళ ద్వారా నేను బాగుపడ్డానని మనుషులకు ఎవరికి మనము ఇవ్వకూడదు. కనుక ఈ విషయం గుర్తుపెట్టుకొని దేవుడు మాత్రమే, ఏ హెల్ప్ జరిగినా మనకు, ఏ మేలు జరిగినా, ఏది కష్టం వచ్చినా మనం ఆశ్రయించాల్సింది, మనము స్తుతించాల్సింది ఎవరిని అంటే దేవుణ్ణి మాత్రమే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.